ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మమ్మల్ని ప్రేమిస్తున్న, కాపాడుతున్న, రక్షిస్తున్న మా దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా కాపాడిన దేవుడవు తండ్రి, రక్షించిన దేవుడవు తండ్రి, మీ కృపలో భద్రపరిచిన దేవుడవు నాయనా, మీకే స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంచి నిద్ర మాకు అనుగ్రహించారు తండ్రి. అయా, ఈ ఉదయకాలాన్నే మరొక దినంలో ఈ విధంగా సజీవంగా చేరి మీ పాద సన్నిధిన అయా ప్రార్థించుకొనగలుగుతున్నాము, మొర్రపెట్టుకొనగలుగుతున్నాము తండ్రి. అయా, అది మీరు మాకు మీ కృపను బట్టి ఇచ్చిన ఆధిక్యతను గుర్తెరిగి ఈ రోజున మీ చిత్తమేమిటో గ్రహించి మీ యొక్క చిత్తానుసారంగానే మా జీవితాలు ఉండడానికి కృప దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్. వేశ్యల్లోతైన గొయ్యి, పరశ్రీ ఇరుకైన గుంట అని అయా సామెతల గ్రంథం 23వ అధ్యాయం 27వ వచనం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, అనేక మంది యవన బిడ్డలు, అనేక మంది అయా వేశ్య సాంగత్యం చేస్తూ ఉన్నారు. అనేక మంది పరశ్రీ వ్యామోహము కలిగి ఉంటున్నారు. అయా, ఆ గొయ్యిలో, ఆ గుంటలో పడిన వారు మరల తిరిగి లేవరు అంటున్నారు నాయన. అయా, బిడ్డలు ఎవరైనా ప్రభువా అటువంటి దుస్థితిని కలిగి ఉన్నారేమో అయా, అందుని బట్టి తల్లిదండ్రులు దుఃఖిస్తున్నారేమో, భార్యలు దుఃఖిస్తున్నారేమో, బిడ్డలు బాధపడుతున్నారేమో, బంధువులు బాధపడుతున్నారేమో. అయా, ఆ యొక్క పరశ్రీ వ్యామోహం నుంచి వారికి విడుదల దయచేయండి. ఆ లోతైన గొయ్యిలో నుంచి వారు బయటికి రావడానికి సహాయం దయచేయండి. మీ వైపు తిరిగి పవిత్రముగా, యథార్థముగా బిడ్డలు జీవించే కృప ఈరోజు దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్. ఈ ఉదయాన్నే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉండంగా మీ యొక్క సహాయం దయచేయండి. వారు అనుకుంటున్న కార్యాలను సఫలపరచండి. వారి ప్రణాళికలకు మీరు తోడై ఉండండి. అయా, వారి తలంపులకు, వారి ఆలోచనలకు తండ్రి మీరే తండ్రి కార్యరూపము దాల్చండి ప్రభువా. ఎస్ లార్డ్. ఈ యొక్క ఉదయాన్నే తండ్రి మా పనులను మీకు అప్పగిస్తున్నాం. మేము చేయబోతున్నా, చేస్తూ ఉన్నా ప్రతి పనిలో ప్రతి ఒక్కరము కూడా నూరంతలుగా ఫలించే కృప దయచేయండి. అయా, ఎవ్వరు వెనకబడిపోకుండా ముందుకు సాగే కృప దయచేయండి. అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుగోడను తొలగించండి. మార్గాలను సరళపరచండి. ఆగిపోతుండగా పనులు అవి కూడా మరల మీ కృపను బట్టి అయా పునరుద్ధరించబడే సహాయము దయచేయండి. ఈరోజే నూతనంగా కార్యాలు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. అదే రీతిన ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు ప్రయాణంలో ఉంటుండగా క్షేమాన్ని దయచేయండి అయ్యా. అయ్యా, ప్రయాణాలు ప్రారంభిస్తుండగా రక్షణ దయచేయండి. మార్గములో ప్రమాదాలు, అపాయాలు పొంచి ఉంటుండగా అయ్యా ప్రతి ఒక్కరి అయా వెహికల్ చుట్టూ మీ దేవదూతల కంచె కాపుదల దయచేయండి. సురక్షితముగా, క్షేమముగా గమ్యాలు చేరే సహాయం అనుగ్రహించండి నాయన. ప్రభువా, హాస్పిటల్స్కి వెళ్తూ ఉండగా ఆపరేషన్స్ అన్నీ కూడా మీ ఆధీనంలోకి తీసుకొనండి. డెలివరీస్ అన్నీ కూడా మీ చిత్తమైతే నార్మల్ డెలివరీస్ దయచేయండి. ఆ రిపోర్ట్స్, ఆ చెకప్స్లలో అయ్యా మీరు తోడై ఉండి అనుకూలంగా అవన్నీ ఉండడానికి కృప దయచేయండి ప్రభువా. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని సిద్ధపాటు కలిగి ఉంటున్నారు, వెళుతూ ఉన్నారు ప్రభువా. జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో వారిని నింపండి. భయము లేకుండా ప్రతి దానికి జవాబు చేయగలిగిన సామర్థ్యం అనుగ్రహించండి నాయనా. గృహాలలో బిడ్డలు, యవనులు, వృద్ధులు, చిన్న బిడ్డలు, గృహిణీలు ఒంటరిగా ఉంటుండగా ఎవ్వరు వారి దగ్గరికి వచ్చి వారికి హాని చేయకుండా మీ రక్షణ కవచమును వారి గృహాల చుట్టూ దయచేయండి ప్రభువా. అయినా మాలో ఉన్న ఏ బిడ్డ కూడా ఎటువంటి లోటు లేకుండా, లోపము లేకుండా, బలహీనత లేకుండా, ఆర్థిక పరమైన ఈరోజు ఇబ్బందులు ఏవి ఎవరికి కలగకుండా
ప్రతి ఒక్కరిని సమృద్ధి వైపుకు మీరే నడిపించండి. మీ యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి అవసరతను తీర్చండి తండ్రి. అయా సమాధానకరమైన, నెమ్మదికరమైన, ప్రశాంతమైన, ఎటువంటి గొడవలు, విభేదాలు లేని జీవితం ప్రతి బిడ్డకు దయచేయండి. ప్రాముఖ్యంగా మా ద్వారా మీ నామం అవమానింపబడకుండా సహాయం అనుగ్రహించండి. మీరిచ్చిన సమయాన్ని వృధా చేయకుండా కృప చూపించండి. అయా ఈ రోజున ఈ లోక మాయలో పడకుండా, అపవాది చిక్కుల్లో మీ ఉండిపోకుండా వాక్య జ్ఞానమును ప్రతి బిడ్డకు దయచేయమని, అయా మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని, మీ కృపను బట్టి బర్త్డేల యానివర్సరీలు ఈ రోజే సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని, కొందరికైనా మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని ప్రకటించే జ్ఞానమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.